పండగలే. హై పవర్ ఉల్లాసం, హై పవర్ ఉత్సాహం, హై పవర్ ఆరోగ్యం, హై పవర్ ఆనందం. గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు. బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా, మరింత బలంగా. నమస్తే, వెల్కమ్ టు NXT G న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. ఏప్రిల్ 23న ఏపీ 10వ తరగతి ఫలితాలు విడుదల కానున్నాయి. ఫలితాలను మంత్రి నారా లోకేష్ విడుదల చేయనున్నారు. ఈ ఏడాది పబ్లిక్ పరీక్షలకు 6,19,275 మంది రెగ్యులర్ విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో ఆంగ్ల మాధ్యమానికి సంబంధించి 5,64,064 మంది, తెలుగు మాధ్యమంలో 51,069 మంది పరీక్షలు రాశారు. ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ తో పాటు నెట్, మనమిత్ర, వాట్సాప్, లీప్ యాప్ల్లోనూ 10వ తరగతి ఫలితాలు తెలుసుకోవచ్చు. వాట్సాప్ నంబర్ 9553300009 కి హాయ్ మెసేజ్ చేసి ఫలితాలు చూసుకోవచ్చు. ప్రధాని మోదీ పర్యటనతో అమరావతిలో పనులు మరింత ఊపందుకుంటున్నాయని ఏపీ మంత్రులు తెలిపారు. ఏపీ పర్యటనలో భాగంగా మే 2న సాయంత్రం 3 గంటలకి ఆయన గన్నవరం చేరుకుంటారని చెప్పారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లపై మంత్రులు నాదెండ్ల మనోహర్, పయ్యావుల కేశవ్, నారాయణ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రధాని వచ్చి వెళ్లే వరకు చేయవలసిన ఏర్పాట్లపై చర్చించామని చెప్పారు. సభావేదిక వద్దకు చేరుకునేందుకు 7 రహదారులు ఉన్నాయని, అన్ని మార్గాల్లోనూ వేదిక వద్దకు చేరుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. అధికారులందరికీ బాధ్యతలు అప్పగించినట్లు పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. వేదికపై మోదీ గంటపాటు ఉంటారని చెప్పారు. గత 5 ఏళ్లు రాజధాని రైతుల్ని అప్పటి ప్రభుత్వం ఇబ్బందులు పెట్టిందని, అందువల్ల రైతుల్ని కూడా గౌరవించుకోవాలని నాదెండ్ల మనోహర్ అన్నారు. గత ప్రభుత్వం రాజకీయ కక్షతో పోలవరాన్ని, అమరావతిని నిలిపివేసిందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. అలాగనే మే 2న 1,00,000 కోట్ల అభివృద్ధి పనుల్ని మోదీ ప్రారంభిస్తారని తెలిపారు. ప్రైమ్ మినిస్టర్ గారు 3 o'clock కి అరైవ్ అవుతారు. ఈ ప్రోగ్రాం 5:20 వరకు ఉంటుంది. ఎయిర్పోర్ట్ లో అరైవ్ అయిన దగ్గర నుంచి మళ్ళా తిరిగి వెళ్లేదాకా ఒక సక్సెస్ఫుల్ గా ఈ ప్రోగ్రామ్ చేయాలని ఈ రోజు మంత్రుల బృందం కూర్చొని డిస్కస్ చేసింది. మొబిలైజేషన్ ఆఫ్ పబ్లిక్ అండ్ వాళ్ళని ఎలా యాక్చువల్ గా ఒక ప్లాన్డ్ గా సిస్టమేటిక్ గా చేయాలి. ఎందుకంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాటి ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉండేదానికి అటు పోలీస్ డిపార్ట్మెంట్ తోనూ మరియు మిగిలిన అన్ని డిపార్ట్మెంట్ తోనూ ఈ రోజు అనేక విషయాలు డిస్కస్ చేయడం జరిగింది. డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి పబ్లిక్ వచ్చినప్పుడు అమరావతి క్యాపిటల్ సిటీలోకి నేషనల్ హైవే నుంచి అన్ని రోడ్లు ఇంకా జాయిన్ కాలేదు కాబట్టి ఉన్న రోడ్లలో దాదాపు 7 రోడ్లు పాసిబిలిటీ ఉన్నాయి. ఆ 7 రోడ్లని ఏ విధంగా ట్రాఫిక్ ని కంట్రోల్ చేయాలనే దాని మీద ఎక్కువ డిస్కషన్ అటు సిఆర్డీ వాళ్ళతోనూ, R&B వాళ్ళతోనూ, నేషనల్ హైవేతోనూ, పోలీస్ డిపార్ట్మెంట్ తో డీటెయిల్ గా డిస్కస్ చేశారు. కనీసం 5 లక్షల మంది పబ్లిక్ వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 5 లక్షల మందికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాటర్ గానీ, బటర్ మిల్క్ గానీ, ఫుడ్ గానీ, తర్వాత పార్కింగ్ ప్లేసులు గానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడానికి కొంత గైడ్ లైన్స్ యాక్చువల్ గా డిసైడ్ చేశారు. అమరావతి రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు మూర్ఖమైన నిర్ణయాలతో ఆ ప్రభుత్వం ఏ విధంగా మహిళా రైతుల్ని, ఎవరైతే రైతులు పాపం రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం వాళ్ళు ఏ విధంగా భూములు ఇచ్చారో వాళ్ళని ఇబ్బంది పెట్టారో అటువంటి రైతులందరినీ కూడా గౌరవించుకోవడానికి కోసం ఇదొక వేదికగా మారాలని మా అందరి ఆలోచన. దానికి అనుగుణంగా ఈ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, జరగబోయే అభివృద్ధి కార్యక్రమాలు, అట్ ద సేమ్ టైం ఎవరైతే పాపం నిలబడి ఆ రోజున ఆ రైతులు మా కోసం ఈ త్యాగం చేశారో వాళ్ళందరినీ గౌరవించుకుంటూ ముందుకు తీసుకెళ్లడానికి కోసం ఈ కార్యక్రమం నిర్మాణం జరుగుతుంది. మా నాయకులందరినీ కూడా జిల్లాల వారీగా వాళ్ళని కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకునే విధంగా, భాగస్వాములు చేసే విధంగా వాళ్ళందరినీ కూడా ఆహ్వానించడం రాబోయే రోజుల్లో చేయబోతున్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద బర్డన్ లేకుండా, రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి పెద్దగా మనం ఆర్థికంగా సపోర్ట్ చేయకుండా అమరావతికి డబ్బులు కేంద్రం నుంచి తీసుకుని ఆ తర్వాత అమరావతి వాళ్లకున్నటువంటి భూముల్ని సేల్ చేసి ఆ లోన్స్ రీపే చేసే ఒక మెకానిజంలో కేంద్ర ప్రభుత్వం మనకు సహాయం చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల నుంచి కూడా అందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతూ ఉంది. అట్లానే ప్రతి ప్రాంతం నుంచి కూడా ప్రతినిధులు రావాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. దాదాపు 1,00,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఫౌండేషన్స్ ప్రధానమంత్రి గారు ఆ రోజు ఇనాగరేషన్ చేయబోతున్నారు, ప్రారంభం చేయబోతున్నారు. ఇవన్నింటికి ఫైనాన్స్ టైఅప్ చేయబడింది.
ఈ ఫైనాన్స్ టైఅప్ చేయబడి పనులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. కాంట్రాక్టర్లు ఫైనలైజ్ అయిపోయినారు. ప్రధానమంత్రి గారు ప్రారంభం అని చెప్పగానే నెక్స్ట్ డే నుంచే పనులు ప్రారంభించేలాగా ఏర్పాట్లు చేయడం జరిగింది. పోలవరం ప్రాజెక్టు 2027 డిసెంబర్ నాటికి పూర్తయ్యేలా పనులు చేస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. సీఎం చంద్రబాబు లక్ష్యానికి అనుగుణంగా ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి డయాఫ్రమ్ వాల్ పూర్తి చేస్తామని అన్నారు. రాజమహేంద్రవరంలో మంత్రి నిమ్మల మీడియాతో మాట్లాడారు. జగన్ ఇరిగేషన్ శాఖలోనే 18,000 కోట్ల బిల్లుల్ని పెండింగ్ లో పెట్టి వెళ్లారని ఆరోపించారు. గత ప్రభుత్వం లష్కర్లకు ఏడాది జీతాలు బకాయిలు పెడితే కూటమి ప్రభుత్వం చెల్లించిందని చెప్పారు. అసలు ప్రాజెక్టులో డయాఫ్రమ్ వాల్ ఉందో లేదో కూడా వైసీపీ నేతలకి తెలియదని అన్నారు. దానిపై వారికి అవగాహన కూడా లేదని ఎద్దేవా చేశారు. గతంలో చంద్రబాబు 430 కోట్లతో డయాఫ్రమ్ వాల్ నిర్మిస్తే జగన్ విధ్వంసం చేశారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారు 18 నెలలు కష్టపడి ఆ రోజు డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని మరి 440 కోట్ల రూపాయలతోటి పూర్తి చేస్తే మరి 2020 ఆగస్టుకు వచ్చినటువంటి వరదలకి ఆ డయాఫ్రమ్ వాల్ని ఆ జగన్మోహన్ రెడ్డి యొక్క విధ్వంసానికి ధ్వంసమైపోయినటువంటి పరిస్థితి కూడా మీరందరూ కూడా చూశారు. ఆ రోజునటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రులకి డయాఫ్రమ్ వాల్ అనేది ఏ ప్రాజెక్టు ఉంటుందో కూడా తెలియనటువంటి ఇరిగేషన్ మంత్రులు ఆ రోజు ఉన్నారు. మరి ఈ యొక్క డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిన తర్వాత కూడా ప్రాజెక్టుని పూర్తి చేస్తామని తేదీలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రిగా ఆ రోజు ఉన్నటువంటి పాలన దుస్థితి ఏంటనేది అవే ఒక ఉదాహరణలు అని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఈరోజు పోలవరంకి అత్యంత ప్రాధాన్యతనిస్తూ 2025 డిసెంబర్ కల్లా మరి డయాఫ్రమ్ వాల్ పూర్తి చేయాలని 2027 కల్లా పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయాలనేటువంటి ఏదైతే లక్ష్యం ఇచ్చారు. మరి డయాఫ్రమ్ వాల్ మళ్ళీ గత ప్రభుత్వం చేసినటువంటి ధ్వంసం నుంచి మళ్ళీ నిర్మాణం వైపు అడుగులేస్తూ మళ్ళీ 990 కోట్ల రూపాయలతోటి కొత్త డయాఫ్రమ్ నిర్మాణం చేయాలని ఏదైతే సిడబ్ల్యూసీ ఇచ్చినటువంటి దాని ప్రకారం ఆ డయాఫ్రమ్ వాల్ పనులు మొన్న జనవరి 18వ తేదీ నుంచి ప్రారంభించడం జరిగింది. ఆ డయాఫ్రమ్ వాల్ పనులు ఏదైతే శరవేగంగా ఇప్పటికే 2 కట్టర్లు 2 గాబర్లతోటి శరవేగంగా ఆ డయాఫ్రమ్ వాల్ పనులు పూర్తవుతూ ఉన్నాయి. మరి ఏప్రిల్ 30 కల్లా 3వ కట్టర్ కూడా ఈ యొక్క డయాఫ్రమ్ వాల్కి అందుబాటులో రావడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి లక్ష్యం ఏదైతే 2025 డిసెంబర్ కల్లా ఈ యొక్క డయాఫ్రమ్ వాల్ని నిర్మాణం చేస్తామని చెప్పి కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క స్టార్ట్ చేసినటువంటి కొద్ది రోజుల్లోనే 202 మీటర్లకి నిన్న 20 తారీఖు పూర్తి చేసినందుకు కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు వైసీపీ నేత అనంతబాబు చేతిలో డ్రైవర్ సుబ్రహ్మణ్యం దారుణ హత్యకు గురైనట్లు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో అతని తల్లిదండ్రుల్ని విశ్రాంత డీజీపీ ఏపీ వెంకటేశ్వరరావు కలిశారు. 2022 మే 20న జరిగిన ఈ హత్య ఏపీ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సుబ్రహ్మణ్యం తల్లిదండ్రుల్ని పరామర్శించిన అనంతరం ఏబీవీ మీడియాతో మాట్లాడారు. ఈ కేసులో జరిగినంత లోపాభూయిష్టమైన దర్యాప్తుని తన 35 ఏళ్ల ఉద్యోగ జీవితంలో ఎప్పుడూ చూడలేదని తెలియజేశారు. దళిత యువకుడు చనిపోయాడు, న్యాయం చేయాలన్న ఆలోచన లేకుండా కేసు వీగిపోయేలా నివేదికలు ఇచ్చారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ చరిత్రలోనే ఒక మచ్చగా మిగిలిపోయే దర్యాప్తు ఇది. న్యాయస్థానం అనుమతితో ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి మళ్లీ మొదటి నుంచి విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ విషయమై కాకినాడ కలెక్టర్ ఎస్పీకి ఫిర్యాదు చేయడానికి వచ్చానని అన్నారు. ఈ కుటుంబం పొట్టబోసుకోవడానికి కాకినాడ వెళ్లి అక్కడ అపార్ట్మెంట్ లో వాచ్మెన్ గా ఉండే పరిస్థితి నుంచి ఈ రోజున ఇంత చిన్న గ్రామంలో 4 ఇళ్లలో పాచి పని చేసుకుని బతకాల్సినటువంటి పరిస్థితికి నెట్టబడింది. ఇదంతా కేవలం వాళ్ళకి వచ్చినటువంటి బెదిరింపులు, అధికారం మదంతో, దౌష్ట్యంతో వాళ్ళని అక్కడి నుంచి వెళ్లగొట్టి ఇక్కడ పనులేమీ చేసుకునే పరిస్థితి లేకుండా వాళ్ళ బతుకులు నాశనం చేశారు. దీని నుంచి వాళ్ళకి ఉపశమనం కలిగించాల్సిన అవసరం ఉంది. ఈ కుటుంబాన్ని రాజ్యం చాలా అన్యాయం చేసింది. దానికి కాంపెన్సేషన్ ఈ రోజున రాజ్యమే ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. వీళ్ళ పోషణ బాధ్యతలు చూసుకునే కొడుకుని అన్యాయంగా మర్డర్ చేశారు కాబట్టి ఇంకా ఆ రెండో కొడుకైనా ఏదైనా ఉద్యోగం ఇచ్చి ఈ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. 2022 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 3 సంవత్సరాలు అయిపోయింది. ప్రభుత్వం మారి కూడా 10 నెలలు అయింది. ఇప్పటికి కూడా న్యాయం జరగలేదంటే వ్యవస్థ మొద్దు నిద్రపోతుందా, లేకపోతే ఎవరు పట్టించుకోవట్లేదా, లేకపోతే ఏమన్నా ఒత్తిళ్లు పనిచేస్తున్నాయనేది నాకు తెలియదు. కానీ ముఖ్యంగా ఈ కుటుంబానికి మాత్రం ఏ మార్పు 3 సంవత్సరాల్లో రాలి. కోనసీమ రైల్వే లైన్ ని పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నిధులతో పూర్తి చేసే ఆలోచన చేస్తున్నట్లు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో కనీసం 5 కోట్లు కూడా ఖర్చు చేయలేదని అన్నారు. త్వరలోనే కోర్టు కేసులు పరిష్కరించి రైల్వే లైన్ నిర్మాణాన్ని ముందుకు తీసుకువెళ్తారు.
వెళ్తామని తెలిపారు. 5 సంవత్సరాల్లో ఉన్నటువంటి ప్రభుత్వం కనీసమైనటువంటి దృష్టి పెట్టలేదు. కోనసీమ రైల్వే కనీసం ఒక 5 కోట్లు 3 కోట్ల రూపాయలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ రైల్వే లైన్ కోసం ఇవ్వలేనటువంటి పరిస్థితి మనం గమనించాం. ఇవాళ కేంద్రం కూడా వేరే ఆలోచన చేస్తుంది. మొత్తం కేంద్రం వచ్చి పెట్టడం ద్వారా ఈ రైల్వే లైన్ పూర్తి చేయాలనేటువంటి ఆలోచన కూడా నడుస్తూ ఉంది. అయితే తర్వాత కాలంలో కొంతమంది రైతులు కొన్ని కోర్టు ఇష్యూస్ కూడా అరైజ్ అయ్యాయి. అలైన్మెంట్ ఇష్యూస్ అవి కూడా క్లియర్ చేసుకుని కాబోయేటువంటి కాలంలో దాన్ని అంటే స్టేట్ గవర్నమెంట్ వాటా అవసరం లేకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుందండి అనే ఆలోచన నడుస్తారు. స్టేట్ గవర్నమెంట్ కాబట్టి మొత్తం సెంట్రల్ పెట్టుకుని అలా మారువేషాల్లో వెళ్లి పేకాట స్థావరాల్లో పోలీసులు సోదాలు చేసిన ఘటన శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరలో జరిగింది. భీమరాయనపల్లి సమీపంలో కంప చెట్ల మధ్యలో పేకాట ఆడుతున్నట్లు వచ్చిన సమాచారంలో ఆ స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. 4 నిందితుల్ని పట్టుకుని వారి వద్ద నుంచి 90,000 నగదు, 4 ద్విచక్ర వాహనాలు, 4 మొబైల్ ఫోన్లతో పాటు పేకముక్కలు స్వాధీనం చేసుకున్నారు. ఘటనలో పలువురు నిందితులు పారిపోయారని వారి కోసం వెతుకుతున్నట్లు సీఐ తెలిపారు. ఏదైనా సమస్యలుంటే ప్రజలు తమ దృష్టికి తీసుకుని రావాలని చెప్తున్నారు. దగ్గరికి వెళ్ళాం. అంటే మేము కూడా పేకాట ఆడేవారుగానే వెళ్ళినప్పుడు వారు కూర్చున్నారు. మేము ఎప్పుడైతే వాళ్ళు మమ్మల్ని గుర్తుపట్టారో దెన్ వాళ్ళు లేచి పరిగెత్తడానికి పోతే అక్కడ ఉన్నటువంటి వారిలో 4 వ్యక్తులను మేము క్యాప్చర్ చేసి పట్టుకోవడం జరిగింది. కొంతమంది వ్యక్తులు పారిపోయారు అక్కడ నుంచి. సో పారిపోయినటువంటి వ్యక్తులను కూడా ఆల్రెడీ వాళ్ళ పేర్లు వీళ్ళ ద్వారానే చెప్పించాము. ఆ త్వరలో ఇప్పుడు కేసు అయితే రిజిస్టర్ చేస్తున్నాము. అదేవిధంగా వారిని కూడా తొందరలో తీసుకొచ్చి ఇదే కేసులోనే కోర్టుకి పెట్టడం జరుగుతుంది. 4 సెల్ ఫోన్లు, తర్వాత 4 బైకులు, 90,070 రూపాయల నగదు, 4 పేకాట రాయిలను మడకసిర పోలీసు వారు. మీ ఇంట్లో పూజ చేస్తే మీకున్న అనారోగ్య సమస్యలు తీరుతాయని నమ్మపలికారు. ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని నమ్మించారు. మాయ మాటలతో 10 లక్షల విలువైన బంగారు నగలను ఎత్తుకు వెళ్లిన ఘటనలో 2 నిందితుల్ని కడప జిల్లా జమ్మలమడుగులు అరెస్టు చేశారు. స్థానిక ఎస్సీ కాలనీలో సుజాత, చంద్రశేఖర్ దంపతులు నివాసం ఉంటున్నారు. వారి కుమార్తె తరచూ అనారోగ్య సమస్యతో బాధపడేది. హైదరాబాద్ కు చెందిన పాపమ్మ, వెంకటమ్మ ఈ విషయం తెలుసుకుని కనకమ్మ, శ్రీనుకి చేరవేశారు. కనకమ్మ సుజాత ఇంటికి వెళ్లి పూజ చేస్తే మీ కుమార్తె ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆశ కల్పించింది. పూజ కోసం కొన్ని బియ్యంతో పాటు బంగారు ఆభరణాలని అక్కడ ఉంచారు. దంపతుల్ని ఏమార్చి అంతే బరువున్న మరొక బాక్స్ ని అక్కడ ఉంచి సాయంత్రం వరకు తెరవవద్దని హెచ్చరించి వెళ్లిపోయారని పోలీసులకు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితులిద్దరిని పోలీసులు అరెస్టు చేసి 10 లక్షల విలువైన బంగారు వస్తువుల్ని స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ వేరే ఒక ఆమె నాగమ్మ అనే ఆమె పూజలు చేయడానికి వస్తుంది. మీ ఇంట్లో బాధలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. మా ఇంట్లో కూడా బాధలు తొలగిపోయి ఆమెను వస్తే కనుక మాకు ఇన్ఫర్మేషన్ చెప్పమ్మా అని చెప్పేసి ఈమెకు చెప్పడం జరిగింది. ఆ మరుసటి రోజు అదే టైంకి ఈమె షాప్లో ఉన్న సమయంలో ఈ ముదిరిన కనకమ్మ అలియాస్ నాగమ్మ అనే ఆవిడ వాళ్ళ భర్త వస్తారు. వీళ్ళ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉంటే ఆవిడ నిన్నెవరో మీకోసం వచ్చారమ్మా అని చెప్పేసి మాటలు కలిపి మీ ఇంట్లో చాలా బాధలు ఉన్నాయని చెప్పి పూజలు చేయాలని చెప్పేసి వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తుంది. దీనిలో రైస్ పెట్టమని చెప్పేసి గోల్డ్ పెట్టి పూజ చేయాలని చెప్పేసి ఆమె దగ్గర ఉన్న ఈ 2 కడియాలు, ఒక లాంగ్ చైన్, ఒక హారము, ఈ 3 కూడా వస్తువుల్ని దానిలో పెట్టి పూజ చేస్తున్నట్టుగా నటింపజేసి ఇదే ప్లేస్ లో ఇంకొక బాక్స్ ని పెట్టి తీసుకొని వెళ్లటం జరిగింది. అది ఆ రోజు సాయంత్రం తర్వాత తీయమని చెప్పేసి చెప్తారు వాళ్ళకి. తర్వాత వాళ్ళు చూసుకుంటే వస్తువులు పోయి మోసపోయామని చెప్పేసి గమనించి మాకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సీసీ ఫుటేజ్ అవి వెరిఫై చేసి వీళ్ళ పాత క్రిమినల్ మేము ముదిరిన కనకమ్మ అని చెప్పేసి ఈవిడి మీద సిరివేళ్లలోను, మార్కాపూర్లోను పాత కేసులు ఉన్నాయి. పైగా మార్కాపూర్లో సస్పెక్ట్ షీట్ కూడా ఉంది. అరెస్ట్ చేసి ఆ వస్తువులు అవి సీజ్ చేసుకోవడం జరిగింది. ఉభయ దేశాల ప్రజలకి మేలు కలిగేలా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు భారత్, అమెరికా కొనసాగిస్తున్న చర్చల్లో పురోగతిపై ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఇంధనం, వ్యూహాత్మక సాంకేతికతలు, రక్షణ తదితర రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత పెంచుకోవడంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. 4 రోజుల పర్యటన నిమిత్తం భారత్కు వచ్చిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రధాని మోదీతో ఢిల్లీలో భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సంబంధాల్లో పురోగతిని వారిద్దరూ సమీక్షించారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య సహా పలు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపైన సమాలోచనలు జరిపారు. దౌత్యం, చర్చలు మాత్రమే సమస్యల పరిష్కారానికి మార్గాలని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ఈ ఏడాది భారత్లో చేపట్టనున్న పర్యటన కోసం తాను ఉత్సాహంగా ఎదురు చూస్తున్నట్లు వాన్స్ తో మోదీ తెలిపారు. చర్చల అనంతరం
వ్యాన్స్ తో పాటు పర్యటనకు విచ్చేసిన భారత సంతతికి చెందిన ఆయన సతీమణి ఉషా చిలుకూరి మరికొందరు అమెరికా అధికారుల కోసం ప్రధాని ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. వ్యాన్స్ ఉషా దంపతులు ముగ్గురు పిల్లలకి ప్రధాని నెమలి పింఛాలను అందజేశారు. పోప్ ఫ్రాన్సిస్ మృతి పట్ల పలు దేశాల అధినేతలు సంతాపం ప్రకటించాయి. మానవత్వం, ఆధ్యాత్మిక ధైర్యానికి పోప్ ఫ్రాన్సిస్ ప్రతీక అని ప్రధాని మోదీ కొనియాడారు. గతంలో పోప్ ను కలిసిన ఫోటోలను ఎక్స్ లో పోస్టు చేశారు. క్రీస్తు ఆదర్శాల సాకారానికి పోప్ ఫ్రాన్సిస్ కృషి చేశారని పేర్కొన్నారు. భారత ప్రజల పట్ల పోప్ చూపిన ఆదరాభిమానాలు మరవలేనివని తెలిపారు. పోప్ మృతి పట్ల విదేశాంగ మంత్రి జైశంకర్ సహా పలువురు కేంద్ర మంత్రులు సైతం ఎక్స్ ద్వారా నివాళులర్పించారు. కాంగ్రెస్ అధ్యక్షులు ఖార్గే, ముఖ్య నేత రాహుల్ గాంధీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డితో సహా వివిధ రాష్ట్రాల సీఎంలు, ముఖ్య నేతలు పోప్ మృతికి సంతాపం ప్రకటించారు. బ్రిటన్ రాజు చార్లెస్ III, ప్రధానమంత్రి కీర్ స్టార్మర్, అమెరికా ఉపాధ్యక్షులు JD వ్యాన్స్ సంతాపం తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.